హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము అల్లూరి జిల్లా పెదబయలు మండల కేంద్రానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాముగూడ పంచాయతీ తారాబు గ్రామంలో మేము మా టీం విజిట్ చేయడం జరిగింది. ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మొండిపల్లి చంద్రబాబు కుమారుడైన మొండిపల్లి రామ్ చరణ్ పుట్టినప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అతని సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తెలియజేయుటకు మేము ఈ గ్రామానికి రావడం అయినది. చంద్రబాబు తారాబు నుంచి బాబు బాగాలేకపోతే అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అదే సార్, పెన్షన్ మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడైనా మరి పెన్షన్ గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తారని మనం కూడా ఆలోచిస్తున్నాం. మరి కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఒక్క గ్రామానికి 3 వికలాంగులు ఉన్నారు. వారిని కూడా వారి యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకున్నాము. నమస్కారం, నా పేరు సన్యాసిరావు. రాయించి అలసిపోతా అంటే ఇంకా పెన్షన్ రాలేదు. పెట్టి అలసిపోతా ఉంటుంది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మీరు? మోసే అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది తీసుకెళ్ళి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. అవుతుందిలే అని మరి అన్న ఆ వాటిలో ఏటు కూడా వాడాలి ఇంతవరకు ఏటు కూడా. ఫ్రెండ్స్, మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, వీరి యొక్క సమస్యని పరిష్కరించుకునే పరిస్థితిలో లేరు. మీరు అనుకోవచ్చు, ఆ గ్రామ సచివాలయంలో స్లాట్ బుక్ చేయించి సదరం సర్టిఫికెట్ తీసుకుంటే ప్రభుత్వం వారు అందిస్తున్న పింఛను పథకానికి అర్హులవుతారు కదా అని. కానీ వారు అవి చేయించుకునే పరిస్థితిలో కూడా లేరు. పోనీ మేము వారికి ఏదైనా సహాయం చేద్దామనుకున్నా మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. నా పేరు చిన్నప్ప, అమ్మ ఊరి పేరు చిన్నబాబు. ఫ్రెండ్స్, వీరి యొక్క సమస్య పరిష్కారానికి మీ వంతు సాయంగా ఒక్క లైక్, ఒక్క షేర్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రామానికి మా టీం మెంబర్ దారపు తిరుపతి, తాంగుల రాజేంద్ర ప్రసాద్ మరియు నేను రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సాదురం. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.